గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ మన మేకప్ ఆర్టిస్ట్ ఒక భయ్యది డిస్ప్లే బ్రేక్ అయిపోయింది. సో ఇది పాత డిస్ప్లే. యాక్చువల్లీ మనం వచ్చింది బంజారీల్స్ నుంచి. ఇప్పుడు ప్రెజెంట్ ఉండేది అయితే అఫ్జల్గంజ్. అఫ్జల్గంజ్ ఇంత లాంగ్ వచ్చి రావడానికి ఏంటంటే మన భయ్య ఉన్నారు కదా, బేగం బజార్ జయంత్ మొబైల్స్ అడ్రస్ చెప్తున్నారు భయ్య. జన్నత్ మొబైల్ స్టోర్, జయంత్ మొబైల్స్. ఓకే. సో ఇంత లాంగ్ రావడానికి ఏంటంటే ఆల్రెడీ నేను సామ్సంగ్ ఫోన్ చేయించుకున్నాను రోటెన్. అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే బాగా చేశారు. సో మళ్ళీ మన భయ్యది కూడా iPhone 11 చూస్తున్నారు కదా. ఈ డిస్ప్లే బాగా డ్యామేజ్ అయిపోయింది. చాలా చీప్ అండ్ ప్రైస్. ఎందుకంటే చాలా మంది అడిగి చాలా 10,000, 8,000, 10,000, 11,000 అడిగి అన్ని చూసి లాస్ట్కి భయ్యని అప్రోచ్ అయ్యి సరే తీసుకురండి మనం తక్కువలో చేద్దామని చాలా తక్కువ 5Kలో చేశారు. సో అందుకని వీడియో బయట చేస్తుంది చూపించి ఇంకెవరైనా చేయించుకుంటారు కదా అనేసి. ఇదిగోండి మన భయ్య నేమ్ చెప్పారు. ओके मैम, अगर आपका आईफोन का कौन सा भी प्रॉब्लम रहेगा, डिस्प्ले का या बैटरी इशू, फेस आईडी इशू, कुछ भी इशू रहेगा आपका, बेफिक्र आप लेकर आ सकते हैं. कम से कम बेस्ट प्राइस में करके दूंगा मैं आपको काम. और काम अपना A1 होगा. अपना नाम है तेजेश्वर यादव और जयंत मोबाइल्स पर आप कभी भी आ सकेंगे. बेगम बाजार जयंत मोबाइल्स. థ్యాంక్ యూ గైస్. ఎవరికైనా సరే ఐఫోన్ ఎనీ ప్రాబ్లం నన్ను కాంటాక్ట్ చేసిన పర్లేదు. భయ్య కాంటాక్ట్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాంటాక్ట్ చేయండి. చాలా చీప్ అండ్ బెస్ట్, చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా నేను యూజ్ చేసి చూసాను. ఫేస్ ఐడి ఎవ్రీథింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మట్టుగా ఇవి చూస్తాం సబ్స్క్రైబ్ చేయట్లా. ఎస్పెషల్లీ దాని గురించి పెడుతున్న వీడియో చాలా అఫోర్డబుల్ ప్రైస్ చేశారు కాబట్టి చూసిన వాళ్ళందరూ యూస్ఫుల్ వీడియో అవుతుంది. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రిటర్న్లో వచ్చినప్పుడు మనం ఖాళీ కూర్చోం కదా వెనక్కి. సో ఏదో ఒకటి తీస్తుంటాం. సో మన ప్రజలకి, మన సోదరిమణులకి, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, నా సబ్స్క్రైబర్ దేవుళ్ళకి, దేవతలకి అందరికీ అన్నీ చూపించాలని ఇంటెన్షన్తో మొత్తం తీస్తున్నాం. చూడండి, మనం అటు వస్తున్నప్పుడు ఆ బేగం బజార్ సైడ్ ఏదో పూజలు అది దేవుడిది ఏదో జరుగుతుంది, రాముడిదే సంథింగ్. ఇది చూసారా, ఇదంతా జుమేరాత్ బజార్. ఇది ఏరియా అంతా జుమేరాత్ బజార్ అంటారు. ఇప్పుడైతే బజార్ జరగట్లేదు. ఎవ్రీ థర్స్డే లక్ష్మీవారం ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 11:30, 11, 12 ఆ టైం వరకు, ఆ రేంజ్ వరకు జరుగుతుంటుంది. ఇదంతా జుమేరాత్ బజారే. ఇప్పుడు మనం జుమేరాత్ బజార్ నుంచి వెళ్తున్నాం. మీకు అందరికీ చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా రావాలి ఏంటి అని. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కొనుక్కున్న ప్లాన్ చేసుకుంటారు. సో అందుకని చూసారా, ఎవరో విగ్రహం ఇది ఉంది, గుర్రం మీద ఎవరో ఎక్కారు, బాగుంది. ఓకే, ఇగో ఇదంతా మార్కెట్ అవుతుంది. లక్ష్మీవారం మార్నింగ్ ఇదంతా మార్కెటే, మనకి ఎర్రగడ్డ మార్కెట్ లాగా సేమ్ అనమాట. చూడండి, వినాయకుడు బొమ్మలు ఇక్కడ ఎక్కుతున్నారు, ఎవరికో పట్టుకెళ్తున్నారు. వినాయకుడు బొమ్మలన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు. చాలా బొమ్మలు ఉన్నాయి. సో అది వాళ్ళకి కూడా కొంచెం పబ్లిసిటీ ఇస్తాం మనం. సో అందుకని వేసాను. చూసారా, ఇక్కడ మన బేగం బజార్ సందుల్లోని ఇదంతా మొత్తం షాపింగ్ ఏరియా. చాలా హడావిడి ఉంటుంది ఎప్పుడు, ఏరియా అంతా ఇలానే ఉంటుంది. సో అది చూసారా, లేడీస్ ఆలీలు మొత్తం చాలా ఏదో జరుగుతున్నాయి, పూజలు పునస్కారాలు అన్నీ. మొత్తం అన్ని షాపులు అన్నీ హడావిడిగా ఉన్నాయి. మరి ఇక్కడ మార్వాడీస్ అవి ఎక్కువ ఉంటారు కదా, మార్వాడీస్, నార్త్ ఇండియన్స్, రాజస్థానీస్. చూసారా, ఎప్పుడుదో పాత టైప్ ఆఫ్ బిల్డింగ్ ఎంత బాగుందో. ఈ పాత కట్టడాలన్నీ బాగుంటాయి. హైదరాబాద్ ఈ నవాబ్స్వి, అప్పుడు నైజాం వాళ్ళవి చాలా అసలు. ఎందుకంటే హిస్టరీ అంతా, హైదరాబాద్ అంటే హిస్టరీ అంత చెప్పుకోవడానికి. ఇక్కడ కూడా ఏ ఉత్సవాలు జరుగుతున్నాయి చూసారా, లైట్ సెట్టింగ్, డీజే సెటప్ మొత్తం అది. సో అన్నీ వేసి చూపించామంటే మీకు ఒకటి వెళ్ళి తిరగాలన్నా ఏదైనా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది. సో అందుకని మొత్తం తీస్తున్నాను. చూడండి మొత్తం ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోయిందో, ఎందుకంటే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి. మనం ఇక్కడ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఇదిగోండి, మొత్తం దేవుడి సామాన్లు అవి పెట్టి మొత్తం అక్కడ ఏవో జరుగుతున్నాయి, గుళ్ళని డెకరేషన్ చేసి. సో అలాగనమాట. ఇప్పుడు మనం నాంపల్లి మెట్రో స్టేషన్ ఫర్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ కట్ అయ్యామంటే నాంపల్లి మెట్రో స్టేషన్ వస్తుంది. మీకు అమీర్పేట నుంచి వచ్చిన అయితే నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి కేర్ హాస్పిటల్లో ఒక మెట్రో స్టేషన్ లాగా వస్తుంది. అక్కడ నుంచి రైట్ కట్టారంటే తిన్నంగా లోపలికి వెళ్ళిపోతే ఆ బేగం బజార్ వస్తుంది. సో అక్కడ ఉంటుంది ఈ సెల్ పాయింట్. ఎవరికి కావాలన్నా ఇది చేయించుకోండి. ఆ భయ్య చాలా అఫోర్డబుల్ ప్రైస్లో చేస్తారు. మనకి ఎవరికైనా ఫోన్స్ ప్రాబ్లం కానీ ఉంటే ఎలాంటి ఎన్ని ప్రాబ్లం అయినా సరే రెక్టిఫై చేసేస్తారు. నాకు కింద కామెంట్లో పెట్టండి ఏదైనా ప్రాబ్లం కానీ ఉంటే ఫోన్ది, కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. నాది ఒక ఫోన్ అయితే తిరిగి పిచ్చోడిని అయిపోయి లాస్ట్గా బ్రో దగ్గరికి వెళ్తే ఈజీ సాల్వ్ చేసేసారు. చూసారా, అందుకే ఇంత దీనికి చెప్తున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.